నెల్లూరు నగరంలో ముంపు సమస్య తలెత్తకుండా 50 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. కాలువల ఆధునీకరణ పనులపై నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాలువలను ఆధునీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఎవరైనా ఇళ్లను కోల్పోవలసి వస్తే వారికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. కాలువల ఆధునీకరణ విషయంలో రెచ్చగొట్టే వారి మాటలు నమ్మవద్దని సూచించారు. కెనాల్స్ వైడనింగ్ ఇది ఇప్పుడు సమస్య కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. అయితే 2017లో వచ్చిన ఫ్లడ్కి దాదాపు నెల్లూరు కార్పొరేషన్ సగం మునిగిపోయింది. కొన్ని ఏరియాలు అయితే 2వ అంతస్తు వరకు కూడా నీళ్లు వచ్చినాయి. దాదాపు వారం పాటు నీళ్లున్నాయి. అలాంటి పరిస్థితి ఫ్యూచర్ లో రాకుండా ఉండాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని అడిగి బడ్జెట్ లో 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి డ్రైన్స్ ని ఓపెన్ చేసి బెటర్ చేసేదానికి ప్రణాళిక చేశాము. ప్రజలకు ఇబ్బంది లేకుండా వైడెన్ చేయాలని నిర్ణయించాము. మొత్తం 11 కెనాల్స్ లో ఈ 5 కెనాల్స్ లో అయితే ఇంకా ఏ ఒక్క ఇల్లు కూడా పోవట్లా. అందువల్ల ఇవి స్టార్ట్ చేస్తున్నాం. మిగతా 6 కెనాల్స్ కూడా మళ్ళా రీసర్వే చేసి రీమార్క్ చేస్తారు. ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టేది ఉండదు. ఎవరికన్నా ఇబ్బంది జరిగితే వాడికి టిట్కో హౌసెస్ కానీ లేదా స్థలం ఇచ్చి 2,50,000 గవర్నమెంట్ నుంచి హౌస్ కట్టుకోవడానికి కానీ శాంక్షన్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, కొందరు రెచ్చగొడతారు వాళ్ళ స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొడితే రెచ్చగొట్టపోవద్దు. నేను చెప్తాను, ఎవరికి అన్యాయం చేయను, ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయను.